ఆకలేస్తుంది, త్వరగా పెట్టు. ఉండు, పెడుతున్నా కదా. గీత, నేను కూడా ఈసారి నుంచి నీకు హెల్ప్ చేస్తానులే. పర్లేదులే సుబ్బు, నువ్వు వర్క్లో ఉన్నావు, నేను చూడాల్సిందిలే. లేదు గీత, అసలు నేను ఆ ఫోటో పగలు కొట్టకుండా ఉండాల్సింది కదా. లేదులే, నీకు చపాతీ పిండి వేసినందుకేగా నువ్వు నా మీద అరిచావు. అసలు నేను ఫస్ట్ నీకు హెల్ప్ చేయకపోవడం వల్లే కదా ఇదంతా. నేను ఫోటో పగలు కొట్టడం, నువ్వు నా మీద చపాతీ పిండి వేయడం, నాదే తప్పు. లేదు సుబ్బు, తప్పు నాదే. తప్పు నాదని చెప్తున్నా కదా గీత. లేదు నాది. తప్పు నాది నాది నాది. తిను. అవునా? తప్పు నీదే. ఇల్లంతా నీట్గా సర్దిపెట్టు. గీత, అన్యాయమే. ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? నా పేరు కుమారి. ఇంట్లో అన్ని పనులు చేస్తావు కదా. నా ఏజ్ 26. రోజు కరెక్ట్ టైంకే వస్తావుగా. ఆమె ఫీమేల్. ఏం మీ ఇంట్లో పనిచేయడానికి ఈ డీటెయిల్స్ సరిపోవా? నా బయోడేటా మొత్తం కావాలా? సరిపోవు, కావాలి. నువ్వు ఆ ఊపడం కొంచెం ఆపి వచ్చి కూర్చుంటావా? సరే, ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? సరే, మీకు నా పేరు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కాబట్టి చెప్తాను. నా పేరు కుమారి, వయసు 26, వృత్తి గృహ స్వచ్ఛత పరిశుభ్రత నిపుణురాల్ని. అంటే ఇంగ్లీష్ మీడియమా? ఓకే, మై నేమ్ ఇస్ కుమారి. అదంతా అవసరం లేదు, ఆ లాస్ట్ చెప్పు. నిపుణురాలిని. అదే మొత్తం చెప్పు. వద్దన్నారు కదా. ఆ లాస్ట్ మాత్రం మొత్తం చెప్పు చాలు. ఓ అదా, డొమెస్టిక్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. అదే మీ భాషలో చెప్పాలంటే హౌస్ మేడ్. హౌస్ మేడే కదా. ఏంటి మేడం, ఎంత ఎండలో వచ్చాను, ఏ బటర్ మిల్కో జ్యూసో ఇవ్వచ్చు కదా. రేపు పొద్దున మీ ఇంటికి వచ్చిన గెస్ట్ని చూసుకోకపోతే మీరు ఫీల్ అవ్వరు? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేడం, జ్యూస్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేయండి. ఈ ఎండలో వచ్చాను కదా, కాస్త చల్లగా ఉంటుందని. మీది పర్మనెంట్ జాబే కదా? పర్లేదు అయితే. ఓ ట్రాపికానా? నార్మల్గా నేను ప్రిజర్వేటివ్ జ్యూసెస్ ప్రిఫర్ చేయను. ఇలా ఎప్పుడైనా బయటికి వస్తే తప్పదు కదా. విషయానికి వస్తే మీరేం చేస్తూ ఉంటారు? ఇందాక చెప్పాను కదా. మీరు చెప్పారు సార్, మీరు చెప్పండి మేడం. మేము ఎక్కడ పని చేస్తే నీకెందుకు? అదేంటి మేడం అలా అంటారు? మీ జాబ్ మీదే కదా నా జాబ్ ఆధారపడి ఉంటుంది. మా జాబ్స్ ఏమో అలా ఊడిపోలే. ఇలాగే అన్నారమ్మా మీ పక్క విల్లాలో శర్మ గారు కూడాను. రెసెషన్ వచ్చింది, జాబ్ పోయింది. దీంతో నేను వేరే జాబ్ వెతుక్కోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, నేను ఒరాకిల్లో పనిచేస్తున్నాను. ఒరాకిల్ కాదు కదమ్మా, ఓర్కల్ కదా. అంటే మా పిన్ని గారు అబ్బాయి అక్కడే పనిచేస్తున్నాడు. మరి నువ్వెందుకు ఈ వర్క్ చేస్తున్నావు? వాడిదేముంది సార్, గట్టిగా అంటే నెలకి 40,000, మళ్ళీ రాత్రి పగలు గొడ్డు చాకరీ చేయాలి. నేను 7 to 4 అంతే, ఆడుతూ పాడుతూ 60,000 సంపాదిస్తున్నాను. చెప్పు, ఏం చేస్తున్నావు? ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎవరైనా ఏం చేస్తారు? నువ్వు చాలా చేస్తావు కానీ అడిగింది దానికి ఆన్సర్ చెప్పమ్మా. సరే, వర్క్ చేస్తున్నా. అది ఇల్లు బాగుంది సుబ్బు, బట్ ఐఎమ్ మిస్సింగ్ అవర్ హోమ్. ఇంకెన్ని రోజులు ఇలాగా? మోస్ట్లీ 1 week. రెనోవేషన్ అవ్వగానే మూవ్ అయిపోదాం. బోర్ కొడుతుంది సుబ్బు, బయటికి వెళ్దామా? నాకు 1 hourలో కాల్ ఉంది గీత, బయటికి వెళ్తే ఇప్పుడు రాలేం కదా. ఎప్పుడు ఇంతే, నేను బయటికి వెళ్దాం అన్నప్పుడల్లా ఏదో ఒక వర్క్ ఉందని చెప్తావు. చిన్న కరెక్షన్, నువ్వు అడిగినప్పుడు నేను వర్క్ ఉందని చెప్పట్లా, నాకు వర్క్ ఉన్నప్పుడే నువ్వు అడుగుతున్నావు. ఏరా అయితే పలరాలు కొట్టుకోవడానికి. సైజ్ మ్యాటర్స్ బేబీ. అవును, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏం లేవా? ఇంకా చిన్నపిల్లలు మా చెప్పు. నీకు 60, నాకు 55. ఇద్దరం రిటైర్మెంట్కి చాలా దగ్గరలో ఉన్నాం కదా. మారిపోతారు సుబ్బు మీ అబ్బాయిలు ఈజీగా. మా పిచ్చమ్మాయిలు మీరు చూపించే లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకుంటాం. మేము అలా చేస్తాం మరి. స్టార్టింగ్లో ఏమో అన్ని డేస్ నాతో సెలబ్రేట్ చేసేవాడు కదా. మదర్స్ డేకి నువ్వు నాకు ఫ్లవర్స్ ఇచ్చి నాకెందుకు సుబ్బు అంటే నువ్వు మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి కదా అని సీరియల్ డైలాగ్ లేసావు. అంతేనా? చిల్డ్రన్స్ డేకి నాకు చాక్లెట్ ఇచ్చి ఎందుకు సుబ్బు అంటే నువ్వు నా స్వీట్ క్యూట్ పై కదా అందుకని అని బట్టర్ డైలాగ్ లేసావు. ఇప్పుడేమో
ప్రపంచంలో ఉన్న వర్క్ అంతా నువ్వే చేస్తున్నట్టు. అప్పట్లో ఎవ్రీడే ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూ ఉండేవాడివి. ఇప్పుడేమో సెలబ్రేట్ చేయాల్సిన డేస్ కూడా ఏదో ఒక వర్క్ ఉందని చెప్పి ఎస్కేప్ అయిపోతున్నావు. చెప్పు. అప్పట్లో ఆల్మోస్ట్ అన్ని డేస్ నాతో సెలబ్రేట్ చేసావు కదా. ఒక్కటి తప్ప. ఏంటి? ఛీ, డర్టీ ఫెలో, చంపుతావు. సరే, బోర్ కొడుతుంది, ఏదైనా ఆట ఆడుకుందామా? ఇంత రాత్రిపూట ఆటలేంటి దయ్యాలాగా? నిద్ర రావట్లేదా? నిద్రొస్తే నీతో ఈ డిస్కషన్ ఎందుకు? సరే, ఇప్పుడు ఆడతావా లేదా? చస్తానా? చెప్పు ఏమాట? రాముడు సీత ఆడదామా? చిన్నప్పుడు ఎప్పుడూ ఆడేవాళ్ళం. పిచ్చా నీకు? ఉన్నదే ఇద్దరం. నువ్వు రాముడైతే నేను సీత, నేను సీత అయితే నువ్వు రాముడు. ఇందులో కనిపెట్టడానికి ఏముంది కదా? పోనీ కార్డ్స్ ఆడదామా? దానికి ఇద్దరైతే చాలు కదా. బట్ నాకు రాదు కదా. కార్డ్స్ ఆడడం రాదా? నువ్వెప్పుడో బీసీ కాలంలో పుట్టాల్సిన సుబ్బు. అనవసరంగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు అనుకునే లాభం, కొనేటప్పుడు ఉండాలి. దానికైనా రిటర్న్ పాలసీ ఉంటుంది. నీకు అది కూడా లేదు కదా. రిటర్న్ పాలసీకి వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్చేంజ్ చేద్దామంటే కుదరదు. రిటర్న్ తీసుకోకపోతే సెకండ్ హ్యాండ్లో ఎవరికైనా అమ్మొచ్చు. అది కాకపోతే ఎవరికైనా గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు. ఆ పని చేయకూడదు. జీవితాంతం నీ పేరు చెప్పిన హ్యాపీగా గడిపేస్తా. ఏయ్, బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావా? ఎంత మాట? నువ్వు నా కొత్త 2000 నోట్లు లాంటి దానివి. థ్యాంక్స్. ఏం అలా అన్నావు? అది కూడా నీలాగే, ఇంట్లోనే పెట్టుకోలేం, బయట మార్చలేం. నిన్ను ఉండి చెప్తా. ట్రూత్ ఆర్ డేర్? రూల్స్ తెలుసుగా? చా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మూసుకొని తిప్పు. ట్రూత్. ఏదైనా అడగచ్చా? బేసిక్గా ఒకటి గురించి ఇంకోటి నిజాలు తెలుసుకోవడానికి ఈ ఆట కనిపెట్టారు. సో కానీ నీ ఎగ్జాక్ట్ శాలరీ ఎంత? పిచ్చి గీత. ట్రూత్ ఆర్ డేర్ అంటే శాలరీ ఎంత, ప్యాంట్ సైజ్ ఎంత కనుక్కోవడానికి కాదు. మనం అడిగే క్వశ్చన్కి ఎదుటోడికి హార్ట్ స్లిప్ అయ్యి స్టమక్లోకి వచ్చేయాలి. అవునా? మీ ఆఫీస్లో శ్వేత ఎలా ఉంటుంది? బాగుంటుందా? శ్వేత నీకెట్లా తెలుసు? చెప్పు. బాగానే ఉంటుంది. బాగుంటుంది. బానే ఉంటుందా బాగుంటుందా? బాగుంటుంది. నాకంటే బాగుంటుందా? హలో, ఒక క్వశ్చన్ అడిగావు, చెప్పేశా. నువ్వు మళ్ళీ క్వశ్చన్ వేయాలనుకుంటే ముందు బాటిల్ తెప్పాలి. సరే, తిప్పు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అయినా మా ఆఫీస్లో శ్వేత అనే అమ్మాయి ఉందని నీకెలా తెలుసు? తమరి వాట్సాప్ చాట్ లిస్ట్లో ఫస్ట్ ఎప్పుడు అదే పేరు. ఓ, ఏంటి ఐఐటి అనేసావా? మరి అనరా. నిద్ర సరిగ్గా పోక అసలే చిరాగ్గా ఉంటే టైం స్పెండ్ చేయలేదు, సినిమాకి తీసుకెళ్లేదని కాల్ చేస్తుంటే ఎలా తట్టుకునేది? అందుకే చెప్పేశా ఐ హేట్ యూ అని. నేను ఐ హేట్ యూ అంటే వాడు కూడా ఐ హేట్ యూ అనేస్తాడా? అంటే నేనంటే ప్రేమ లేనట్టేగా. ప్రేమ ఉంటే ఐ హేట్ యూ అని ఎందుకు అంటుందిరా? పోయింది గుడ్ బై అంటూ. గుడ్ బై అన్నానే కానీ మళ్ళీ పిలుస్తాడని ఎంత ఎదురు చూసానో తెలుసా? అంత చేసింది. అట్లీస్ట్ ఒక ఫోన్ లేదు. రోజు ఫోన్ చేసి తిన్నావా, టైంకి తిను అని అడిగేది. ఇప్పుడేమైంది? మార్నింగ్ నుంచి ఫోన్ వస్తుందని ఎంత ఎదురు చూసానో తెలుసా? పిలుస్తాడని వెయిట్ చేయకుండా నేనే ఒకసారి వెనక్కి వెళ్ళి ఉండాల్సింది. అప్పటికి వెళ్ళానే. వాడు కోపంతో ఏంటి అనేసరికి గుడ్ బై అని చెప్పి వచ్చేసా. వెరీ బ్యాడ్. సరే, తను చేయలేదు, నేనన్నా చేసి ఉండాల్సింది కదా. ఇగో మేలీగో. అసలు ఎప్పుడైనా ఫోన్ చేసిన అలవాటు ఉంటే కదా ఇప్పుడు మాట్లాడడానికి. అదేంటోరా, కొత్తలో 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడాలంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఏదో చికాకులో అరిచేశానే. అదేంటో స్టార్టింగ్లో ఏమన్నా బాగుండేది. ఆఫీస్ నుండి ఎంత లేటుగా వచ్చినా వెయిట్ చేయాలనిపించేది. ఇప్పుడేమైంది నాకు అలా అరిచేశాను? కూల్ కూల్.